పతిక్ వాస్తు గురించి ఒక సైట్కి వెళ్ళి నేను విజిట్ చేయడం జరిగిందండి. సహజంగా అందరూ కూడా నార్మల్ వాస్తు, జనరల్ వాస్తుకి వెళ్ళి చెక్ చేయించుకొని ఎంట్రన్స్లు ఈ వాస్తు బాగుందా లేదా అని చెప్పేసి ఇల్లు ప్లానింగ్ ప్రకారం కట్టుకోవడం జరిగింది. కానీ అది యోగించదు. ఎందుకు యోగించదండి అంటే అక్కడ జియోపతిక్ స్ట్రెస్ ఉంటుంది. ఈ స్ట్రెస్ వల్ల ఏంటంటే ఈ ఎనర్జీ లెవెల్స్ అంతా కూడా ఇంట్లో కూడా తగ్గుతాయి అన్నమాట. ఈ ఎనర్జీ లెవెల్స్ని మనం 100% ఉన్నాయా లేవా అనేసి 8 డైరెక్షన్స్లో అంటే 8 దిక్కుల్లో కూడా ఈ ఎనర్జీ వేవ్స్ అనేది ఇంట్లో ఏ దిక్కులో ఏ ప్రాబ్లం ఉందనేది ఈ జియో లైన్స్ని మనం కనిపెట్టుకొని జియో లైన్స్ ఎర్త్ ఎనర్జీని రెండు కూడా మనం చెక్ చేసుకొని ఇల్లు 100% వాస్తులో ఉందా లేదా అనేది చెక్ చేసుకొని మనం ఈ జనరల్ వాస్తుతో పాటు కూడా జియో వాస్తును కూడా మనం పరిశీలన చేసుకొని ఇల్లు కట్టుకుంటే అది యోగిస్తుంది. దయచేసి అందరూ కూడా ఈ జనరల్ వాస్తుతో పాటు కూడా జియో వాస్తును కూడా జియో టెస్టింగ్ కూడా చేసుకొని మనం ఇలా కాపర్ రాడ్స్ ద్వారా కూడా జియో టెస్ట్ చేసుకొని మనం ఒక ఇల్లు కట్టుకుంటే అది 100% యోగిస్తుంది.